భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసమానతలు, వివక్ష, వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, దోపిడీ, వీటి మీద అందరి జీవితాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి భారతదేశం ప్రపంచంలోనే ముందంజలో ఉండే విధంగా అభివృద్ధిలో, పరిపాలనలో, అన్ని విషయాలలో ప్రతి ఒక్క అంశాల వారీగా ప్రపంచాన్ని చుట్టొచ్చి మనకు జ్ఞానాన్ని పంచి మనము స్వేచ్ఛగా సమానత్వంగా బతకడానికి, మనిషిని మనిషిగా బతకడానికి ఎంతో తన జీవితాన్ని డే అండ్ నైట్, రాత్రనక పగలనక త్యాగం చేసి ప్రతి రక్తపు బొట్టుతో అక్షరాలను మలచి మనకు మంచి ప్రపంచాన్ని, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడికి పాదాభివందనాలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క 26 డివిజన్ లో ప్రధానమైన సమస్య ఒకటే నాకు తెలిసి, నేను ఇక్కడే పుట్టి పెరిగిన కాబట్టి, మంచినీళ్ళ సమస్య. ఆ మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలను చేయడానికి ఒక క్షణం కూడా వెనకడుగు వేయనని, నిర్లక్ష్యం చేయనని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అలాగే రాబోయే రోజులలో అధికారికంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ సహకారం అందించని ఎడల సుమారుగా 1000 మందితో మహాధర్ణ కార్యక్రమాన్ని చేయడానికి కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాము. అది కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.